హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ గార్డెనింగ్ బ్లాగ్స్. నేను రాజీ. నర్సరీ నుంచి తీసుకొచ్చిన ఫ్రూట్ ప్లాంట్స్ రీపాటింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు నేను రీపాటింగ్ ఎలా చేశాను అన్నది మీకు షేర్ చేస్తాను. పెయింట్ బకెట్స్లో లాస్ట్ టైం నేను వెజిటేబుల్ వేస్ట్ అంతా పెట్టి దాన్ని మట్టితో కవర్ చేశాను కదా ఫ్రెండ్స్. అది ఆల్మోస్ట్ డికంపోజ్ ఒక 15 డేస్లో అయిపోయింది. సమ్మర్ సీజన్లో బాగా ఈజీగా డికంపోజ్ అవుతుంది వెజిటేబుల్స్ వేస్ట్ కానీ కిచెన్ వేస్ట్ కానీ. అందుకని మనం ఏదైనా కంపోస్ట్ చేసుకోవడానికి సమ్మర్ చాలా మంచి టైం అనమాట. ఈ బకెట్లో పెట్టిన వెజిటేబుల్ వేస్ట్ అంతా కూడా ఆల్మోస్ట్ 1/4కి వెళ్ళిపోయిందను. ఇప్పుడు నేను దాంట్లో తెచ్చుకున్న ఫ్రూట్ ప్లాంట్స్ని రీపాటింగ్ చేస్తున్నాను. నేను నా ప్రీవియస్ వీడియోస్లో ఒక నర్సరీ డీటెయిల్స్ ఇచ్చాను కదా ఫ్రెండ్స్. అక్కడి నుంచి నేను తెచ్చుకున్న ఫ్రూట్ ప్లాంట్స్ అనమాట ఇవి. సపోటా, తర్వాత ఇంకొకటేమో స్టార్ ఫ్రూట్. ఈ రెండింటిని నేను ఇప్పుడు ఈ పెయింట్ బకెట్స్లో రీపాట్ చేసుకుంటాను. రీపాటింగ్ చేసేటప్పుడు కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా తీసుకోవాలి. జాగ్రత్తలు అవి ఏంటంటే, మన ఒరిజినల్ ప్లాంట్కి రూట్ సిస్టమ్ డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోవాలి. సో పాటింగ్ మిక్స్ కూడా చాలా లూజ్గా ఉండేటట్టు చూసుకోవాలి. లంప్స్ లాగా మట్టి ముద్దలా ఉండేటట్టు కాకుండా ఉంటే కొత్తగా వచ్చే రూట్స్ అన్నీ కూడా ఈజీగా సాయిల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనం రీపాటింగ్ చేసుకునేటప్పుడు కొంచెం ఎప్సమ్ సాల్ట్ వాటర్లో కలుపుకొని ప్లాంట్కి ఇస్తే కనుక అది మనకి ట్రాన్స్ప్లాంట్ షాక్ అని ఉంటుందన్నమాట. ఒక సాయిల్లోంచి ఇంకో సాయిల్, ఒక అట్మాస్ఫియర్లోంచి ఇంకో అట్మాస్ఫియర్లోకి ప్లాంట్ వచ్చేటప్పుడు ఒక్కోసారి షాక్కి గురవుతుంటాయి. సో దాన్ని మనం రికవర్ చేయడానికి ఎప్సమ్ సాల్ట్ని బాగా ఉపయోగపడుతుంది. అలాగే నర్సరీ నుంచి తీసుకొచ్చిన వెంటనే కాకుండా ఒక 3-4 డేస్ మనము వాటిని అలాగే ఉంచేసి కవర్లోనే ఉంచి తర్వాత మనం రీపాటింగ్ చేసుకుంటే మంచిది. అలాగే రిపోర్టింగ్ చేసుకున్న తర్వాత వీటిని సెమీ షేడెడ్ ఏరియాస్, అంటే కొంచెం ఎండ తక్కువగా పడే ఏరియాస్లో కొన్ని రోజుల వరకు ఉంచుకుని వాటికి చిగురులు అవి రావడం మొదలుపెట్టినాయి అంటే అవి కొంచెం అట్మాస్ఫియర్కి అలవాటు పడినట్టు అనమాట. న్యూట్రియంట్స్ అవి తీసుకోవడానికి రూట్ సిస్టమ్ అది కూడా స్ట్రాంగ్గా తయారైన తర్వాత అప్పుడు తీసుకెళ్ళి మనం టెర్రస్ గార్డెన్లో కొంచెం ఎండ తగిలే చోట పెట్టుకుంటే మనకి మొక్క బ్రతికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ నేను పాట్ని 3/4 అయితే ఫిల్ చేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత దాన్ని మిగతా శాండ్ సాయిల్తో కవర్ చేశాను. ఫ్రూట్ ప్లాంట్స్కి మనకి ఎక్కువగా పెద్ద కంటైనర్స్ కావాల్సి ఉంటుంది. గ్రో బ్యాగ్స్ కానీ, టబ్స్ 100 రూపీస్ టబ్స్ కానీ, చాలా వరకు బ్లూ కంటైనర్స్ వాడుతున్నారు కదా, పెద్ద పెద్ద కంటైనర్స్. వాటిల్లో అయితే ఇవి ఎప్పటికీ ఉండిపోతాయి కాబట్టి మనకి అలాంటి పెద్ద కంటైనర్స్లో పెట్టుకుంటే మనకి ఎక్కువ కాయలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో వీలైనంత పెద్ద కంటైనర్లో మనము ఫ్రూట్ ప్లాంట్స్ని పెంచుకుంటే టెర్రస్ గార్డెన్లోనైనా సరే మనం అన్ని రకాల కాయగూరలు తో పాటు ఫ్రూట్స్ని కూడా పెంచుకోవచ్చు. నా టెర్రస్ గార్డెన్లో స్ట్రాబెర్రీస్, మల్బెర్రీస్, అంజీర్ సక్సెస్ఫుల్గా అయితే గ్రో చేశాను ఫ్రెండ్స్. అలాగే జామ చెట్టు, డ్రాగన్ ఫ్రూట్ మొక్కలైతే పెట్టాను. నెక్స్ట్ వాటి ఫ్రూట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. లైక్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.